హాయ్ అండి. ఈరోజు నేను చికెను క్యాప్సికమ్ కలిపి కర్రీ వండిన. గ్రేవీ బాగా వచ్చింది. చపాతీలోకి, బగారా రైస్లోకి, వైట్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి బంగారు రంగులోకి వేగినాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినాక 1 కేజీ చికెన్ వేసి మంచిగా కలుపుకొని మూతపెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని కలుపుకొని ఒక పెద్ద టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు, కారము, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి దంచిన పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గుప్పెడంత కొత్తిమీర జల్లుకుంటే రెడీ అయిపోయింది. కూర టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.